చూడండి సార్ నువ్వు ఊత వేసి ముందు పోతే లేదా మళ్ళా ఇక్కడ దాదాపు కోటి సంతకాలు అంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా మినిమం 60,000 మందితో సంతకాలు చెప్పించి ఈ రంగా ఫార్మాట్ ప్రతి ఒక్కరికి ఒక ఫార్మాట్ ఇచ్చేసి దీంట్లో సంతకము వాళ్ళ పేరు వాళ్ళ ఫోన్ నంబరు వాళ్ళ ఊరు ఇవన్నీ కూడా ఇది పొందుపరిచి మనం రాశారు. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మరి మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి ఇచ్చేసి ఈ యొక్క ప్రయత్నాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్పేసి ఇది చేస్తున్నారు. మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు దీనికి మహా ఇదేంటే ఈరోజు అమరావతిలో ఇప్పటికే దాదాపు 60,000 కోట్ల రూపాయలు టెండర్లు అయిపోయినాయి. అక్కడ ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, లేకపోతే వరద వచ్చిపోతే నీరు తీసేసేవారు కానీ తప్పక అభివృద్ధి అనేది అక్కడ ఏం లేదు. కేవలం ఉన్న డబ్బంతా 60,000 కోట్ల రూపాయలు టెండర్లు అయిపోయినాయి. నీకు 2,000 కోట్లు పెడితే ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. 60,000 కోట్లు 2,000 కోట్లు ఎంత ఇవన్నీ పూర్తి అయ్యి ఇవన్నీ హాస్పిటల్ కానీ కాలేజ్ పూర్తి అయ్యి మరి విద్య కానీ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తేవాలా అనేటువంటి తలపు నీరు పెట్టే విధంగా ఇది కూడ ప్రభుత్వం ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతుంది. మనం రైతుల గురించి పట్టించుకుంటున్నాం. మేము మొన్న చూసేసాం. ఉల్లి రైతులు ఉన్నారు, టమోటా రైతులు ఉన్నారు, సిటీ రైతులు ఉన్నారు. అరటి కూడా పడిపోయింది. ఏ ఒక్క రైతు సుఖంగా లేదు. రైతులు నట్టేట ముంచుతుంది. సామాన్య ప్రజలకి దాదాపు ఈ 16 మాసాల్లో అక్కడ తయారైనటువంటి మద్యాన్ని అమ్మితే 5-6 వేల కోట్ల రూపాయలు బిజినెస్ అయింది. అంటే ఆ డబ్బు దేవుడు పోయింది. ఒక క్వార్టర్ తయారయ్యేదానికి కేవలం 15 రూపాయలు అయితే సరే తయారవుతుంది. దానికి కాస్ట్ ఒరిజినల్ కాస్ట్ ఒక క్వార్టర్. కానీ బయట అమ్మేది 100-150 రూపాయలు బయట. అంటే ఒక్క బాటిల్ మీద ఒక క్వార్టర్ బాటిల్ మీద 100 రూపాయలు ఎవరి జోబులో పోతుంది. అది నాయకులు చెబుతాం. కేవలం ఒక మీడియా ఉందని అడ్డం పెట్టుబడి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్పక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో విధంగా డైవర్ట్ చేయాలా, ఆ ఇష్యూ మర్చిపోవాలా అని చెప్పి చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వానికి లోకల్ జరిగినాయి. ప్రజల్లో విపరీతంగా దిగుబడి వస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లో ప్రజలు వెనక్కి తిరుగుకొని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా దాడి కూడా చేయడానికి ప్రజలు సిద్ధంగా తయారవుతున్నారు. ఎందుకంటే ఇన్ని వ్యతిరేక అక్షర కార్యక్రమాలు చెప్తారు. ఎవరు ఒకసారి చూస్తారు, 2 సార్లు. మరి ఏదేమైనా కానీ ఆ మెయిన్ ఇంట్రెస్ట్ ఒకటి, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలా. ప్రతి ఒక్క పేదవాడు కూడా డాక్టర్ కావాలా. ప్రతి ఒక్క రోగి కూడా ఫ్రీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలా.
ఆ యొక్క ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ప్రారంభించారు. అవన్నీ కూడా 100% పూర్తి చేసి ఈ 3 సంవత్సరాలు ఎన్ని అడ్డంకులు తయారైనా కానీ కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ. ఇవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ టేక్ ఓవర్ చేసుకొని 100%